నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, వచ్చే సీజన్ లోపు కారుమంచి కాలువ మరమ్మత్తు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ తెలిపారు. నల్లూరి వెంకటశేషయ్య ప్రవాస భారతీయుడు తక్కెలపాటి రమేష్ తో కలిసి ఈ సందర్భంగా సాగర్ జేఈ కోటేశ్వరరావుతో మాట్లాడి కాలువ తెగిన ప్రాంతాన్ని కాలువ మరమ్మతులను గతంలో వేసిన అనంతరం కేవీపాలెంలోని నల్లూరి వెంకటశేషయ్య నివాసంలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కారుమంచి కాలువ తెగి 4 ఏళ్లు అవుతున్నా వైసీపీ హయాంలో పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాదయాత్ర సమయంలో కారుమంచి కాలువ మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే కాలువ మరమ్మతు చేపడితే పంటలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఆగినట్లు పేర్కొన్నారు. వేసవిలో కాలువ మరమ్మతులకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గతంలో వేసిన ఎస్టిమేట్లను డిఎంఎఫ్ నిధులు కేటాయించే విధంగా కలెక్టర్ తో ఉన్నతాధికారులతో సంప్రదించి త్వరగా కాలువ మరమ్మతు పనులు చేపట్టడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. కారుమంచి కాలువ మరమ్మతులు చేపట్టి త్వరగా నీరు అందించడానికి నల్లూరు ఫౌండేషన్ అధినేత నల్లూరి వెంకటశేషయ్య చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం నల్లూరు శేషయ్యను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఎన్ఆర్ఐ తక్కెలపాటి రమేష్ ను రైతులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నం ప్రసాద్, కాట్రగడ్డ రమణయ్య, గొట్టిపాటి రాఘవరావు, ఆవిపాటి రాంబాబు, కందిమళ్ల గంగాధర్రావు, చీమకుర్తి వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ పాలడుగు వెంకట నారాయణ, పుట్ట శ్రీనివాసరావు, సర్పంచ్ పక్క శ్రీనివాసరావు, గోరంట్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆయకట్టుని మేము సస్యశ్యామలం చేస్తామని ఆ రోజు మన నాయకులు అందరం కూడా గ్రామాన చెప్పడం జరిగింది. అదే ప్రకారం ఎలాంటి రైతులు ఇబ్బంది పడకూడదు, మనం ఎలా పోలంగా ఆ రోజు 140 గారు మన ఎమ్మెల్యే గారిని పొయ్యి చేయాలన్న పదాన్ని ఎమ్మెల్యే గారు స్పందించి ఎమ్మడే దీనికోసం ఈ రోజు అక్కడ గింజు పెట్టేయాలనే దాని మీద ఇక్కడ రైతు సోదరులందరం కూడా సమావేశం జరగడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సంతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా నల్లూరు శేషయ్య గారు ఈ కాలువ మంచి అప్పరం చూడటానికి వచ్చిన నల్లూరు శేషయ్య గారికి, అదేవిధంగా రమేష్ గారికి, జననే మన్న ప్రసాద్ మన ఏఎంసీ చైర్మన్ గా అందరికీ తెలియపరచడం జరిగింది. ఆయన గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాం. మన కారుమంచి కాలువ రాణయ్య గారు చెప్పారు, దాని డిజైన్ 140 క్యూసెక్ 130 క్యూసెక్లు ఆ కాలం తెగిపోయింది. మన అందరికి తెలుసు. 4-5 సంవత్సరాల నుంచి మనం ఎంతో బాధపడ్డాం, రైతులు అందరం కలిసి బాధపడ్డాం. కాబట్టి దానికి ఒక శుభదినం వచ్చింది. ఈ రోజు ఆ కాలువ దాదాపు 2 కోట్లైనా కూడా వాళ్ళ సహాయ సహకారాలతోటి, మన ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని శాంక్షన్ చేసి రాబోయే నీళ్లు వచ్చే టయానికల్లా 4 నెలల కల్లా దాన్ని బాగు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇక్కడ వచ్చిన ప్రతి రైతు సోదరులందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం ఒకటే మనకి మంచి ఎమ్మెల్యే గారు చిక్కారు, అదేవిధంగా నల్లూరు శేషయ్య గారు, అదేవిధంగా పోతల రమేష్ గారు, వీళ్ళందరూ సహకారం మనం గ్రామాలకు సహకరిస్తే మన పనులన్నీ కూడా చాలా బాగుపడుతాయని కోరుకుంటూ నాకు అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. సోదరుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారికి, సోదరులు మిత్రులు అందరికీ, ప్రత్యేకంగా పక్క గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులందరికీ నా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే నేను రైతుగానే భావిస్తుంటా, నేను కూడా వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు కూడా ముఖ్యంగా ఇక్కడ ఏంటి అసలు ఈ కాలువ దీని అవసరం ఏంటి అనేది అసలు నాకు కొంతమంది అది పెద్ద ఇది లేదులే, అది లేదులే, అవసరం లేదు అన్నట్టుగా మాటలు అక్కడెక్కడ చెప్పడం తినటం జరిగింది. కానీ నాకెందుకో ప్రతిరోజు దీని గురించి పదే గుర్తొస్తాను కూడా. ఎందుకంటే మనకి ఈ కాలం లేనప్పుడు మనం ఏం వేసుకునేవాళ్ళం, పంటలో పొగాకు వేసినా కానీ ఏదో 4 క్వింటాలు 3 క్వింటాలు అయ్యేది. మొక్కలు ఎత్తున నడువులు ఎత్తులు పెరిగేది, కలిసి జొన్న అవి వేసుకునేవాళ్ళం. కానీ ఆ రోజుల్లో కొంచెం పక్క వస్తారా
కుటుంబాలకి ఖర్చులు చాలా తక్కువగా ఉండేవి. ఎప్పుడో మండల హెడ్ క్వార్టర్కి ఎప్పుడో నెలకు ఒకసారి పోయేవాళ్ళు. మన ఇంట్లో మనం ఉంటే మన ఖర్చే ఉండదు. మన చేలో పడిన జొన్నలు, మన చేలో పడిన కందులు మనకు సంవత్సరం జరిగిపోయేది. సంవత్సరానికి ఒకసారి జంతకాయ బట్టలు పెడితే సంవత్సరం వచ్చేది. ఇంకా మనకి ఏ ఇబ్బంది లేదు, హాయిగా జరిగేది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి కాదు. టౌన్ పోకుండా, హాస్పిటల్ పోకుండా జరిగాను. ఎక్కడికి పోయినా 1000, 2000, 5000, 10,000 ఖర్చులు. అయితే ఇప్పుడు కనుక ఈ కాలువ కనుక ఇంకొకసారి పొరపాటున ఇప్పుడు జరిగిన సీటేజ్ లాగా జరిగి ఇప్పుడు వేసినది కూడా కనుక పడిపోతే ఇంకా మనకి ఇక్కడ చాలా అప్పుడు 10 కోట్లు 15 కోట్లు ఈ బ్రిడ్జిలు కట్టాలి, డ్యాములు కట్టాలంటే ఎవరు కట్టరు మనకి. అప్పుడు ఇంకా అలా అయితే మన ఊళ్ళు మొత్తం ఈ 15-18 ఊళ్ళు మొత్తం మనం 40 సంవత్సరాలు ఎన్నికిపోయి జొన్న కంది వేసుకోవాల్సిందే మనం. అది ఆ పరిస్థితి వస్తే మన పిల్లలు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళ చదువు ఖర్చు లేదు, వాళ్ళు అసలు ఎలా చదువుకోవాలి ఏంటనేది ఆలోచిస్తే నాకేం అర్థం కాదు. ఆ ఒక్క కారణం చేత నేను దీని గురించి మాట్లాడుతున్నాను. లేకపోతే ఇన్ని రోజులు ఒకే విషయం ఏంటంటే చాలా టైం వేస్ట్ ఎవరికైనా, నీకైనా నాకైనా. అయితే ఇక్కడ రైతుల్లో కూడా ఒక చలనం ఉండాలా. మాకు ఇది మా చేలోకి నీళ్ళు వస్తే కట్టుకుంటామంటే కాదు, మన చేలోకి రావాలి. అవి రావడానికి ఏంటంటే మన మండలం కానీ మన ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి కాదు కానీ అందరూ వెళ్ళి అర్జీలు ఇచ్చి కావాలి అంటే వాళ్ళు కూడా ఇక్కడ రైతులు కోరుకుంటున్నారు, ప్రాబ్లం ఎక్కువగా ఉంది, సమస్య చాలా జటిలంగా ఉన్నట్టుంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మనకి సహకారం చాలా బాగా ఇస్తున్నారు. అందువల్ల ఎట్లే అయితే మేము ఇక్కడికి ఇద్దరం కలిసి రాలేదు కానీ మేము దాదాపు ఒక 8 నెలల నుంచి ఈ విషయం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇది ఎలా ఏంటి దీన్ని చేపించాలి అనేది. అయితే ఇప్పుడు మొన్నటిదాకా ఈ సీజన్ అది చిన్నది ఏదో అది ఎంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 3 నెలలు 4 నెలల్లో కనుక ఇది చేయకపోతే మళ్ళీ సెప్టెంబర్లో నీళ్ళు వచ్చారో చేయకపోతే ప్రాబ్లం అయింది. అందువల్ల మీరు కూడా మీ వైపు నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడ రమ్మని అడగటం కూడా ఉద్దేశం ఏంటంటే మీ వైపు నుంచి మీరు కూడా సంతకాల సేకరణ అది ఇది చేసి ఎంఆర్ఓ గారికి ఆ కలెక్టర్ గారికి అట్లా రిప్రజెంటేషన్ కనిపిస్తే అక్కడ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉందనేది వాళ్ళ అటెన్షన్ వస్తుంది అని ఆ ఒక్క కోరిక మిమ్మల్ని కోరటానికి మీకు ఇంత శ్రమ పెట్టి మిమ్మల్ని ఇక్కడ దాకా తెప్పించాం. అది నేను యాక్చువల్గా చాలా మన ఎమ్మెల్యే గారు అన్ని ఆల్రెడీ దాని విషయం మాట్లాడి ఉన్నారు. వాళ్ళు దాని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి అది వారే మీకు చెప్తారు. కాదు మంచి మేజర్ డ్యామేజ్ అయిన విషయాలకి ఈ మీటింగ్ ఇవి చేసిన శేష గారు పెద్దలు, అదేవిధంగా మన రమేష్ గారు, టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ పులిపాటి రాఘారావు గారు, ప్రసాద్ గారు, కమలయ్య గారు, ఇక్కడ విచ్చేసిన మా టీడీపీ నాయకులందరూ, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ, రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ విషయం అది ఎలక్షన్ ముందర నుంచి జరుగుతున్న విషయం మీ అందరికీ గుర్తుండాలి. ఎలక్షన్ ముందర ఒకసారి మనం ఆఫీస్ దగ్గర కూడా ధర్నా చేసాము, ఒక మీటింగ్ పెట్టాము. దాని తర్వాత లోకేష్ గారు పాదయాత్రలు వచ్చినప్పుడు కూడా రాత్రి 12 గంటలకి అది చూపించాము. ఆయన దృష్టికి తీసుకొని వచ్చి ఇలా జరిగింది. అప్పటికే సంవత్సరం అయిపోయింది. దాని తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది. శేషయ్య గారి సహకారంతో మనము టెంపరీ రిపేర్స్ చేశాము. దాని తర్వాత మనం ఏమనుకున్నామంటే ఇప్పుడు పంటల సీజన్ కాబట్టి ఇప్పుడు ఏదైనా చేస్తే ఇబ్బంది వస్తుంది, ఇది అయిపోయిన వెంటనే దాన్ని టేకప్ చేద్దామని ఆ రోజు మాట్లాడుకున్నాం. ఈరోజు అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ నాకు 2 విషయాలు వచ్చిందంటే డిపార్ట్మెంట్కి పైన డిపార్ట్మెంట్కి రాస్తే కొద్దిగా ఇంకా టైం పట్టే అని అనుకున్నాము. అందుకని నేను శేషయ్య గారు మాట్లాడుకొని ఇది డిఎంఎఫ్ ఫండ్లో చేరిస్తే తొందరగా మన పని అవుతుందనే విషయము మేము మాట్లాడుకొని కలెక్టర్ గారితో అదేవిధంగా డిడి మైన్స్ గారితో కూడా ఇది సంప్రదించి ఇది ఎస్టిమేట్స్ కొద్దిగా వేశారు. కొన్ని చిన్న చిన్న ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఉంటే ఈ గారితో మాట్లాడాము. దాన్ని కొంచెం సరి చేసి ఒక 2 రోజులలో ఆ ఎస్టిమేట్ ఇస్తే ఇది డిఎంఎఫ్ ఫండ్లో పెట్టి ఎంత తొందరగా చేయగలమో చేసేస్తామని. అంటే ఆ ఉద్దేశంలో ఒక 2 వీక్స్లో ఈ శాంక్షన్ రావచ్చని నేను అనుకుంటా ఉన్నాను. అందుకని నేను
ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇందాక బ్రదర్ శేషయ్య గారు చెప్పినట్టు ఏదైనా విషయాలు వచ్చినప్పుడు మీ అందరూ ఒకసారి కలెక్టర్ దగ్గరికి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా చెప్తా ఉంటే విజయ్ కుమార్కి ఒకటి ఏదో ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఆయనకు తెలిసిన కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయన కోసం నేను ఏదో చేస్తున్నాను వాళ్ళు అనుకుంటా ఉంటాం. అందుకని ఏంటంటే మీరందరూ వెళ్ళి వస్తే నిజంగా ప్రజలు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే అందరూ కొద్దిగా ఏంటంటే అడగటం వరకే కానీ కొద్దిగా ఏదైనా గ్యాదరింగ్స్ కావాలంటే కొద్దిగా ఉత్సాహం చూపించడం లేదు. మీ కొరకు ఎప్పుడైనా కానీ ఒక 20 మంది 30 మంది 40 మంది రైతులు వెళ్ళి ఒకసారి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని ఖచ్చితంగా చేయాలి. మీరు లేకపోతే మామూలు తిరిగే వాళ్ళు ఒక్కొక్కరు చెప్తా ఉంటారు. దీంట్లో ఏమైందంటే కలెక్టర్ గారికి కూడా ఏమని చెప్పినట్టు ఒకళ్ళు ఏమైంది ఇది కాదు కింద నుంచి ఇంకా కట్టి 5 కోట్లు 6 కోట్లు అవుతుంది, దాన్ని పెట్టాలని ఎవరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదే ఇప్పుడు ఏంటంటే అసలుకే ఇదే కష్టం ఉందని అది అయ్యే పని కాదు. సో అందుకని ఏంటంటే మీరు కూడా వస్తే రైతులు వచ్చి మేడం ఇది ఇంతవరకు సరిపోతుంటే బాగుండేది. సరే ఏదేమైనా కానీ శేషయ్య గారు మీ పాత్ర తీసుకున్నారు. ఆయన నాతో రోజు అంటే వారానికి ఒకసారి ఈ విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎలాగే నాకు ఒక ఐడియా ఉంది, ఇరిగేషన్లో చదివితే లేకుండా డిఎంఎఫ్ ఫండ్లో పెడతామనే ఉద్దేశం ఉన్నది. సో ఈ రోజు ఇది ఖచ్చితంగా జరుగుతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విషయంలో ఇటు శేషయ్య గారు, మన రమేష్ గారు, ఇంకా మన రమణయ్య గారు అందరూ వీళ్ళందరూ మన నాయకులందరూ అడిగారు. సో ఖచ్చితంగా చేసుకోవాలి. నాకు సంతోషం ఏంటంటే వాళ్ళు ఏం పని మనం చేస్తున్నాము. సరే మనం ఎన్నిసార్లు కష్టపడి నేను అనుకున్నా కానీ శేషయ్య గారు అనుకున్నా కానీ కొన్నిసార్లు అన్ని సహకరించాలో మనకు దాంట్లో అదృష్టం కూడా కలిసి రావాలి. ఈరోజు అందరినీ మేము ట్రై చేస్తే మీ అదృష్టము మా అదృష్టం బాగుందని అందరూ ఓకే అని 2 రోజులు అన్నారు. సో ఖచ్చితంగా ఇది చేస్తాము, దాంట్లో ఏమి ఇబ్బంది లేదని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఇందాక శేషయ్య గారు చెప్పినట్టు రేపు ఏదైనా ఎప్పుడైనా చిన్న చిన్న రైతుల సమస్యలు ఉంటే ఎప్పుడైనా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ మంది వచ్చి అడిగితే వాళ్ళకు కూడా అది తెలుస్తుంది ఏంటంటే ఇదేదో చాలా తీవ్రంగా ఉంది అని అనుకుంటారు. సో ఇది ఎలాగైపోయింది కానీ రేపు ఏదైనా వచ్చినప్పుడు ఆ విషయాలలో రైతులందరూ కలిసి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కలిసి మనం అధికారుల ముందర వెళ్ళాలనేది ఒక సూచన ఇస్తా ఉన్నాను. ఈరోజు దీనికి ప్రత్యేకంగా నాకు తెలిసి దీనికి ఈ విషయం కోసం ప్రత్యేకంగా శేషయ్య గారు ఇక్కడ వచ్చారు. సో అందుకని ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ రేపు ఖచ్చితంగా ఇది చేస్తామనే ధైర్యము అందరు చెప్పారు కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు చేయని పని మన చేతులు ఇప్పుడు జరుగుతుందని సంతోషం. సో మీరు కూడా ఇక్కడ దాదాపు 15,000 ఎకరాలు రైతులకు ఉన్న 15 నుంచి 18 గ్రామాల రైతులకి గత 4 సంవత్సరాల నుంచి కార్మంచి మేజర్ తెగిపోయినందువల్ల నీళ్లు రావట్లేదు. ఈ సంవత్సరం ఏదో అది కొంత అందులో ఉన్నటువంటి 30-40% కెపాసిటీ రావడానికి అక్కడ చేసిన పనులు జరిగింది. దీనికి శాశ్వత పరిష్కారం దానికి సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ చేస్తే కానీ అక్కడ మళ్ళీ ఆ కాలం కొంచెం వైడెన్ చేసి డైవర్షన్ చేస్తే కానీ అది పరిష్కారం కాదు. దానికి ఎమ్మెల్యే గారిని దీనికి సహకరించవలసిందిగా ఈ కార్యక్రమం దాన్ని ఎగ్జిక్యూట్ చేయించవలసిందిగా రైతులందరూ కోరడం జరిగింది. దీనికి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రివర్యులు దీనికి సహకారం అందించి వాళ్ళ అప్రూవల్స్ ఇచ్చి దీనికి ఈ కార్యక్రమం ఇది జరిగేటట్టుగా ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేసే విధంగా చేసి ఈ రైతులు దాదాపు 15-18 గ్రామాల రైతులకి 10 నుంచి 12 చెరువులకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులుగా ఉపయోగపడే చెరువులకి ఈ రైతుల సోదరులందరూ 15,000 ఎకరాల పొలాలకు సంబంధించి ఇది 15,000 ఎకరాలంటే ఇది కేవలం రైతులకే సంబంధించింది కాదు. ఇక్కడ రైతు వ్యవసాయం చేయకపోతే రైతు కూలీలకు పని ఉండదు. అది అందరికన్నా ముఖ్యం రైతు కూలీకి పని దొరకాలంటే రైతులు పని చేయాలి, రైతులు పని చేయాలంటే ఇక్కడికి నీళ్లు రావాలి. దీనికోసం కలెక్టర్ గారు అండ్ ఇన్ఛార్జ్ మంత్రి గారి సపోర్ట్ చాలా అవసరం అని చెప్పి వాళ్ళు దీనికి అప్రూవల్ ఇవ్వాల్సిందిగా కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన శేషయ్య గారికి, రమేష్ గారికి, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ కార్యమంచి మేజరు పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దగ్గర 4 సంవత్సరాలు డ్యామేజ్ అయినా కానీ దాని గురించి పట్టించుకోలేదు. దానివల్ల రైతు కూలీలు, నీటి సమస్య, త్రాగునీటి సమస్య ఎన్నో ఇబ్బందులు పడిన విషయం మనందరికీ తెలుసు. అప్పుడు లోకేష్ గారు
యోగలాంగి యాత్రకు వచ్చినప్పుడు కూడా రాత్రి 12 గంటలకి అది చూసి దీని గురించి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సిన ఆ రోజు ఆయన చెప్పారు. ఈరోజు ఇవన్నీ గమనించి వచ్చింది 9 నెలలు అయినా కానీ దీని గురించి మేము ఫస్ట్ నుంచి ఆలోచిస్తూ ఉన్నాం. కానీ మొన్నటి వరకు పంటలు నీళ్లు అవసరం ఉన్నది కాబట్టి ఈ రిపేర్ చేయలేకపోయాం. ఎందుకంటే రైతులు డిస్టర్బ్ అవుతుందని. ఇది అయిపోయిన వెంటనే వచ్చే సీజన్ లోపల మేము ఈ కారుమంచి మేజర్ రిపేర్ని ఇమీడియట్గా చేయాలి. ఎందుకంటే ఆ రోజు మేము హామీ ఇచ్చాము, చేస్తామని. ఈరోజు ఎస్టిమేటు పైన అధికారులతో, కలెక్టర్ గారితో, ఇన్ఛార్జ్ మంత్రితో అందరితో మేము మాట్లాడాము. ఇదేంటిదంటే దగ్గర ఈ రిపేర్కి దగ్గర ఒక 2,60,00,000 లేకపోతే ఒక 3 కోట్ల లోపల ఎస్టిమేట్ అవుతుంది. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషను చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికోసము మేము ఇవన్నీ ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి డిఎంఎఫ్ ఫండ్లో, ఎందుకంటే అతి త్వరలో ఇది చేయాలి. ఇది మైనింగ్ రిలేటెడ్ ఇష్యూ కూడా కాబట్టి, ఎందుకంటే పక్కన మైనింగ్ ఉంది కాబట్టి, మైనింగ్ రిలేటెడ్ ఏరియాలో ఉంది కాబట్టి డిఎంఎఫ్ ఫండ్స్ యూజ్ చేసుకొని అతి త్వరలోనే కలెక్టర్ గారికి, డిడి మైన్స్ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఈ ఎస్టిమేట్ పెట్టి అతి త్వరలోనే ఒక నెల లోపలనే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చుకొని ఈ పనులు పూర్తి చేస్తామని మాకు పూర్తిగా నమ్మకం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయంలో రైతుల విషయంలో నిన్న మన శేషయ్య గారు దుబాయ్లో ఉన్నా కానీ వాళ్ళ సొంత ఊరు ఇక్కడ ఉన్న రైతులు గురించి ఆయన ఆలోచించి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఈరోజు ఆయన ఆ విషయం కోసం ఇక్కడ వచ్చాడు. ఇవన్నీ మేము అందరం కలిసి రైతులతో సహకారంతో, ఇక్కడ ఉన్న అందరి సహకారంతో ఖచ్చితంగా కారుమంచి మేజరు రిపేర్ చేసి తెలుగుదేశం ప్రభుత్వము మేము ఆ రోజు హామీ ఇచ్చిన విధంగా దాన్ని రిపేర్ చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్ చేసి రైతులకి నీళ్లు అందే విధంగా, త్రాగునీరు వచ్చే విధంగా, రైతు కూలీలకి పని కలిగే విధంగా మేము చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ప్రత్యేకంగా శేష గారికి, రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నప్పటికీ అందరి సంక్షేమం కోరేదే గొప్ప మతమని, అదే మానవత్వమని జపాన్కు చెందిన ప్రముఖ బౌద్ధ గురువు యుషి షాలోవిన్ అన్నారు. భారతదేశ పర్యటనలో భాగంగా ఆయన శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షువు బౌద్ధహీన్తో కలిసి సోమవారం ఒంగోలు అన్నవరపాడులోని శివం శరణాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి శివం ఫౌండేషన్ అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వారు అక్కడ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విశ్వశాంతి మహాహోమంలో యుషి షావోలిన్ పూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా శరణాలయానికి బౌద్ధ భిక్షువులు గోమాతను దానంగా ఇచ్చారు. ఇక శివలింగానికి నిర్వహించిన ఏకాదశి మహారుద్రాభిషేకంలో వారు పాల్గొన్నారు. అనంతరం బాపట్ల ఆదిలక్ష్మి, ఊదరగుడి ఈశ్వరమ్మ, పూనమిల్లి పురంధరేశ్వరి, పెద్దినేని రమణలకు వైద్యం, జీవనోపాధికి ఏర్పాటు చేసిన ఆర్థిక సహాయాన్ని బౌద్ధ భిక్షువుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా యుషి షావోలి మాట్లాడుతూ ఈ మతమైన మానవ కళ్యాణానికి సహకరించేదిగా ఉండాలని, తోటి వారికి సహాయం చేయడం, నిత్యం అనాథలకు అన్నదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. వారిని శరణాలయం నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, నాగరాజు, సురేష్, తిరుమల, సులోచన, ప్రసన్న కుమారి, రాజ్యలక్ష్మి, శ్రావ్య, వెంకటరత్నం, శ్రీవల్లి, సుబ్బులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పురోహితులు మాగంటి శ్రీనివాసమూర్తి, పురాణం మురళీకృష్ణ, ఈమని శేఖర్ బృందం బౌద్ధ భిక్షువులకు ఆశీర్వచనం అందజేశారు. ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఇది మానవత మహోదయం, ఇది విశ్వశాంతి మహాపదం, తథాగతుని సత్యరథం, ధర్మచక్ర ప్రవర్తనం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, శరణం గచ్ఛామి. ఇది మానవత మహోదయం, ఇది విశ్వశాంతి మహాపదం, తథాగతుని సత్యరథం, ధర్మచక్ర ప్రవర్తనం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి.
నరజాతికి శరణమని, కరుణలేని ప్రపంచమే ఘోర మహారణ్యమని పలికిందిలే బౌద్ధం త్రిచరణాల సాక్షిగా. సాగింది ప్రస్థానం త్రిరత్నాల బాటగా. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. నెరవేరనికో ధర్మో యద్భూతే ఏతావానస్య మహిమా అదోజ్యయాగో విశ్వన్యక్రాయ అధిపురుషః సజాదోత్యరిష్యత రాజ్యం గ్రీష్మయుద్ధస్య హృద్రభిః సప్తాస్య సంపరిదయః సాగరిస్వేవ యుయ్యాదో ఆరణ్యాన్ గ్రామ్యాశ్చ తస్మాద్విగర్భయన్న ముఖం దేవస్య కౌబాహు పూర్వరతశ్చ యద్వైశ్యః అద్భ్యాగం సోద్రో అజాయత చంద్రమా మనసో జాతః సూర్య అజాయత ఉగానింద్రశ్చ అగ్నిశ్చ వాయురజాయత ఆభ్యాసిధంతరిక్షో కృష్ణోద్యోగాని కృత్వా వివదన్యదాస్తే ఆదాతోపవేదే దేవో విద్వనా దేవేభ్యో ఆదపదే దేవానాదో విద్వానో అస్మినో శరం పరమం పదో విశ్వదపరణో గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధర్మం శరణం నమో బుద్ధాయ నమో బుద్ధాయ మే దైవత్వం మానవత్వమే దైవత్వం ఓం ఓం నమః శివాయ నమః శివాయ ధ్యానం నారాయణ పరః కించిత్యగ సర్వం దృశ్యతే నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగూఢవత్రేణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపదయే అంబికాపదయే ఉమాపదయే పశుపదయే నమో నమః నమః పార్వతీపదయే హర 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 మహాదేవ రవిణమాయ యంతాం మయ్యాశీరస్తో మయి దేవహూతి అరుణాయ నమః శంగాయ హరిగేభ్యో నమస్కారాయ నమః శంభవే చూల్యాయ నమః ఆర్యాయ చ మార్యాయ నమః ప్రధరణాయ దోత్తరణాయ చ ఆర్యాయ చ
తల్లి బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటే దానం చేసే దానకరులకే చెప్పుకోవాలి కాబట్టి ఆయన చెప్పుకుంది ఆయన వెంటనే ఆపరేషన్ నిమిత్తం 20,000 ఆపరేషన్ నిమిత్తం 20,000 ఆయన శివ ఫౌండేషన్ ఆదిలక్ష్మి ఓకే పెద్దినేని రమణ తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మిత్రులారా, మరి మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న 40 బౌద్ధ స్తూపాలని దర్శించుకుంటూ అమరావతి కళ్యాణం జరగాలని, అమరావతి సస్యశ్యామలం అవ్వాలని, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే తలుసుకుందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ కళ్యాణం కావాలని ఇక్కడ మన శివం ఫౌండేషన్ ద్వారా విశ్వశాంతి మహాహోమము జరగటం జరిగింది. అదే కాకుండా ఏకాదశి రుద్రాక్షి అభిషేకం జరిగింది. అదేవిధంగా జపాన్ నుంచి వచ్చిన ఆ భిక్షువు ద్వారా నా ద్వారా ఒక గోమాతని
ముఖ్యంగా భారతదేశం యొక్క ఈనాడు అందరూ సుఖ సంతోషాలతోటి కాపురాలు చేస్తున్నారంటే గోవు చుట్టూ జరుగుతుంది. అదంతా ధర్మము. ధర్మాన్ని మనం రక్షించడం కాదు, ధర్మమే మనం రక్షిస్తుంది. ఆ ధర్మాన్ని రక్షించాలంటే గోవుని పూజించాలి. ముఖ్యంగా అటువంటి పవిత్రమైన కార్యక్రమంలో గోదానం మా చేతుల ద్వారా చేయించారు. ఆయన జపాన్ నుంచి వచ్చారు, వారు చాలా ఆనందపడ్డాడు. అదేవిధంగా నేను శ్రీలంక నుంచి వచ్చాను, తెలుగు మాట్లాడే పౌరుణ్ణి. మా చేతులతో చేయటం అనేది మేము చాలా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా సుమారు 40,000 ఈరోజు కలెక్ట్ చేసే పాపం ఆయన పేద ప్రజలకి దానం చేస్తున్నాడు. ఇది చాలా ఉత్తమమైన పేదవాళ్ళకి నిత్యమూ అన్నదానం చేస్తూ వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ నా కళ్ళాదరంగానే ఆయన నేను చూశాను. ఇదంతా లోక కళ్యాణం, విశ్వ కళ్యాణము. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మరి ఆంధ్రప్రదేశ్ కళ్యాణం కావాలంటే ఇలాంటి వాళ్ళు కనీసం జిల్లాకు ఒకళ్ళన్నా తయారవ్వాలి. కులము మతం కాకుండా కులాలను కలుపుకుంటూ మతాలను కలుపుకుంటూ మనము ఈ ఆంధ్రప్రదేశ్ని విశ్వశాంతి కోసం మనం ప్రయత్నం చేస్తే అదే ధర్మము. ధర్మం అంటే బౌద్ధం కాదు, జైనం కాదు, హిందూ మతం కాదు, క్రైస్తవం కాదు, అది ముస్లిం కాదు. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన మహాశివుడే ఆయన. మరి పెడితే అలాంటి శివుడే వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తే మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మేము ఆయన చుట్టూ మేము తిరుగుతున్నాము తప్ప సాక్షాత్తు శివుడి ద్వారా జరుగుతుందని మేము భావించాము. అలాంటి శివం ఫౌండేషను వారు రెండోసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇది లోక కళ్యాణం చేసే ఆయన యజ్ఞంలో మీరందరూ భాగం కండి. యజ్ఞం అంటే మంత్రతంత్రం కాదు, అది ఒక కల్చర్. మన సనాతన ధర్మంలో అది ఒక కల్చర్. అలా తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు వీళ్ళ తీసుకున్న ప్రతి పైసా మీకు అది ఉపయోగపడుద్ది, మీకు ఆశీర్వాదం ఖచ్చితంగా అవుద్ది. ఆ మహాశివుడే మీకు ఆశీర్వదిస్తారని మేము కోరి మేము ప్రార్థిస్తున్నాము. It is my great pleasure to have this wonderful opportunity and shared by everyone gathering here. So this auspicious event, this auspicious puja reminds me of the advent of the Buddha. The Buddha started to preach the Dharma invited by Mahabrahma first. So this is very famous, very common knowledge among Buddhist people. So now today, the Lord Buddha is invited by Lord Shiva. Namo Shivaya. Namo Shivaya. So the Buddhism is the teaching of harmony. So first, I'm really, really happy to know that harmony together with Lord Shiva and Lord Buddha is established now and here today. Thank you very much. Thank you very much. Dham sharanam gacchami, dharmam sharanam gacchami, sangham sharanam gacchami, dharmam sharanam gacchami. ఇది మానవత మహోదయం, ఇది విశ్వశాంతి మహాపదం, తథాగతుని సత్యరథం, ధర్మచక్ర ప్రవర్తనం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఇది మానవత మహోదయం, ఇది విశ్వశాంతి మహాపదం, తథాగతుని సత్యరథం, ధర్మచక్ర ప్రవర్తనం. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. కారుణ్యం ఒక్కటే నరజాతికి శరణమని, కరుణలేని ప్రపంచమే ఘోర మహారణ్యమని పలికిందిలే
చరణాల సాక్షిగా సాగింది ప్రస్థానం నిరత్నాల బాటగా. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ప్రవాస భారతీయులు వంకాయలపాటి సాంబశివరావు కవిత దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలోని మహిళా అభ్యుదయ సమితి హోంలో నిత్యావసర సరుకులు, ఫ్యాన్లు, ఇతర వస్తువులు అందజేశారు. ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ నిర్వాహకులు కొమ్మి రమణయ్య, రాజేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు మాట్లాడుతూ 23 ఏళ్లుగా ప్రీతం వర్షితల పుట్టినరోజు వంకాయపాటి సాంబశివరావు కవితల వివాహం వార్షికోత్సవం నాడు ఎంతోమంది అనాథలు, అబాకీలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆ పేరుతో సేవా కార్యక్రమం ప్రారంభించడం ప్రశంసనీయమని అన్నారు. ఈ పేరుతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హోం నిర్వాహకురాలు నవ్యాంధ్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు తేళ్ల అరుణ, మారెల సుబ్బారావు, రాజేశ్వరి, వంకాయలపాటి సత్యవతి, సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లా మధు, ఆర్టిస్ట్ డిప్యూటీ డైరెక్టర్ వడ్డెంపుడి సుజాతారావు, చైతన్య స్వర భారతి అధ్యక్షులు నూకతోటి శరత్ బాబు, వీరం అరుణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాల దొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు. ఆర్గనైజేషన్ ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అని చెప్పని ఒకటి స్టార్ట్ చేశారనమాట. అంటే ఇప్పుడు మనకి ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మహిళా సమితి అని ఉంది కదా, మనం దాని తరఫున ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నాము. వాళ్ళు కూడా అలా ఒక సంస్థను రిజిస్టర్ చేసి వాళ్ళకి ఇలా ఇప్పుడు మనకి ఫస్ట్ మనకే ఇక్కడ ఆ సంస్థ రిజిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ మనకి ఇవన్నీ కూడా తీసుకొచ్చిస్తున్నారు. 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి సంవత్సరం 23 సంవత్సరాలు కూడా
వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిగిన పెళ్లి రోజు జరిగిన ముఖ్యమైన రోజుల్లో ఆర్భాటాలు కాకుండా పేదలు, వికలాంగులు, దివ్యాంగులు నివసించే ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా ఆర్థికంగా వాళ్ళకి అండగా భరోసాగా ఉండే విధంగా వాళ్ళు చేస్తున్నారు. 1 నెల రోజులు సరిపోయింది ఇవ్వడానికి వచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ స్థానిక హౌసింగ్ బోర్డులో ఆంధ్రప్రదేశ్ మహిళా సమితి నడుపుతున్నటువంటి శక్తి సాధన ఆశ్రమంలో ఈరోజు వంకాయలపాటి సాంబశివరావు గారు అలాగే కవిత గారి పెళ్లి రోజు సందర్భంగా మా శక్తి సాధన ఆశ్రమానికి వచ్చి వాళ్ళ పిల్లల తరపున ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మా శక్తి సాధన నిరాశ్రయులైనటువంటి ఆశ్రమంలో మహిళలకు కానీ అందరికీ ఈరోజు మాకు ఈ ఆశ్రమానికి ఫ్యాన్లు అండ్ గ్రాసరీస్ ఇంకా రైస్ బ్యాగ్స్ సంబంధించి నిత్యావసర సరుకులు విలువైనటువంటి నిత్యావసర సరుకులు ఈరోజు మా ఆశ్రమానికి అందించడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా ఇవాళ సాంబశివరావు గారికి కవిత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు అందించిన ఈ సహాయం మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇక్కడ ఈ ఆశ్రమానికి చాలా తక్కువ మంది సహాయం చేస్తూ ఉంటారు, బాగా డెప్త్గా తెలిసిన వాళ్ళు తప్పితే. ఈరోజు మీరు ఆ సందర్భంగా ఈరోజే మీరు ప్రీతం వర్షితాల హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ కూడా ఈరోజే ప్రారంభం చేయడం, ఆ ప్రారంభంలోనే మొట్టమొదటిగా మా హోమ్కి సహాయం చేయడం మేము ఎప్పటికీ మర్చిపోలేం. వాళ్ళకి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రీతం వర్షిత ఫౌండేషన్ కూడా ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ ఇంకా మరిన్ని చాలా సేవా కార్యక్రమాలు చేయాలని, అలాగే కాకుండా ఫౌండేషన్ ముందు వాళ్ళ 20 years బిఫోర్ నుంచే చాలా కార్యక్రమాలు వికలాంగులకు పెళ్ళిళ్ళు చేయడం కానివ్వండి, వృద్ధాశ్రమంలో కానివ్వండి, ఇంకా చాలా ఆశ్రమంలో చాలామందికి చేశారు. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా ఆ ఫౌండేషన్ తరపు నుంచి మా ఆశ్రమానికి నిత్యావసర సరుకులు కానీ ఫ్యాన్లు కానీ అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ ఫౌండేషన్ ఇంకా చాలా అభివృద్ధిలోకి రావాలని మరొకసారి వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా ఆశ్రమం తరపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మా తమ్ముడు వంకాయలపాటి సాంబశివరావు కవితల పెళ్లి రోజు ఈరోజు వాళ్ళకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 23 సంవత్సరాల నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. కానీ ఒక ఫౌండేషన్ నెలకొల్పాలనేది నా కోరిక, అది ఇన్ని రోజులకు తీరింది. ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్ అనే ఫౌండేషన్ ద్వారా మేము సేవా కార్యక్రమాలు చేయాలని ఆశపడుతున్నాము. ఇది ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. మా పిల్లలకి ఎప్పుడూ ఆ బాబా ఆశీస్సులు ఉండాలని మేము ఈ సేవా కార్యక్రమాలు చేసేదానికి మాకు చాలా సహకారం మా సుబ్బారావు, శరత్, మళ్ళీ మధుగారు వీళ్ళందరూ కూడా మా వెన్నంటే ఉండి మాతోటి కార్యక్రమాలు చేయడానికి ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే భారతీదేవి గారు కానీ సరే స్వాతి కానీ వీళ్ళందరూ కూడా రాజీ అందరూ నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. నేను ఏ కార్యక్రమం చేసినా కానీ వాళ్ళందరి వల్ల కూడా నేను ఎన్ని చేయగలుగుతున్నాను అనుకుంటున్నాను. ముఖ్యంగా మా హస్బెండ్, అతని ద్వారానే నేను ఎన్ని చేయగలుగుతున్నాను. అందుకని ఆయన సహకారం ఉన్నందువల్లే నేను ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాను. అందుకు చాలా ఆనందంగా ఉంది. ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని ట్రస్ట్ ద్వారా అనుకుంటున్నాను. ఇది చేసినందువల్ల మాకు ఎంతో తృప్తిగా, ఈ కార్యక్రమం చేసిన తర్వాత 1 నెల రోజుల వరకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాము, ఇలా చేసాము అని చెప్పినని అట్లా ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మా తమ్ముడికి మళ్ళీ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇలా సాంబశివరావు కవితల వివాహ సందర్భంగా వాళ్ళ కుమారుడు కుమార్తె పేరు మీద కొత్త ఆర్గనైజేషన్ ఒకటి గతంలోనే ఉంది. దాన్ని రిజిస్ట్రేషన్ సొసైటీగా ఏర్పాటు చేసి హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి దానికి ప్రధానంగా మారెళ్ళ రమణయ్య గారు, అదేవిధంగా వాళ్ళ సిస్టర్ రాజేశ్వరి గారు ప్రధాన కారణం. గత 23 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా మందికి వికలాంగులకి వాళ్ళకి వివాహాలు చేయడం కానీ, అదేవిధంగా కోవిడ్ టైంలో కూడా భారీ ఎత్తున సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యుదయ సమితి వాళ్ళ సంస్థలో ఈరోజు మొదటి కార్యక్రమంగా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొదటి కార్యక్రమంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఈ కార్యక్రమానికి ప్రధానంగా వచ్చినందుకు అన్నిటికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే కాలంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, ఈ సంస్థకు కూడా రాబోయే కాలంలో మంచి కార్యక్రమాలు సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తున్నాను. వంకాయలపాటి సాంబశివరావు గారు కవితల గారుల పెళ్లి రోజు అండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు ముందుగా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను. ప్రవాసాంధ్రులు వాళ్ళు
దాదాపు 23 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. బదిరులకు కానివ్వండి, అందులకు కానివ్వండి, దివ్యాంగులకు కానివ్వండి, అట్లాగే ఆర్ఫనేజెస్ అనాథ పిల్లలకు కానివ్వండి, వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి ముసలి వాళ్ళకు కానివ్వండి, ఎంతోమందికి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ వాళ్ళని హక్కును చేర్చుకొని ఆదరిస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు పేర్లతో కూడా ఇప్పుడు రీసెంట్గా ప్రీతం వర్షిత అని హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. మొట్టమొదటిగా అది రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమము ఇక్కడ హౌసింగ్ బోర్డులో, ఒంగోలు హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి అప్మా అనేటటువంటి సదన్లో ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి ఇక్కడ ఈ సంస్థకి అందించడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా నిర్భాగ్యులు, అట్లాగే దౌర్భాగ్య పరిస్థితుల్లో ఎటు ఆదరణ నోచుకున్నటువంటి సందర్భంలో ఇక్కడికి ఈ హోమ్కి రావడం అనేది జరిగింది. వాళ్ళందరినీ ఇక్కడ మన తేళ్ల అరుణ గారు హక్కును చేర్చుకొని బిడ్డల వలె వాళ్ళని దగ్గరకు తీసుకొని వాళ్ళని ఎంతో ఆదుకుంటూ ఈ హోమ్ని రన్ చేస్తూ ఉన్నారు. ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ తరపున ఈరోజు సేవా కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి కొమ్మి రమణయ్య గారు, అలాగే వారి సత్యమణి రాజేశ్వరి గారు నిజంగా ధన్యులండి. ఎంతోమందికి వాళ్ళ ట్రస్ట్ ద్వారా సహకారం అందిస్తూ ఉన్నారు. పేదలకి, అనాథలకి, అంధులకి, వృద్ధులకి ఒకటని కాకుండా వేలాది మందికి, ఇప్పటి వరకు వేలాది మందికి చేశారనే చెప్పుకోవచ్చు. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.